కరోనా కంటే యమ డేంజర్. డ్రాగన్ కంట్రీ ఖతర్నాక్ స్కెచ్ వేసిందా? అమెరికాతో యుద్ధం చేసేందుకే సిద్ధమైందా? అందుకే వాళ్ళందరూ అగ్రరాజ్యాధినేతను హెచ్చరించారా? ఇంతకీ ట్రంప్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందెవరు? చైనా నుంచి అమెరికాకు ఫంగస్ పోయిందా? ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటి? గతంలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని తమ వ్యవసాయం మీద డ్రాగన్ దాడి చేయనుందని ట్రంప్ ప్రభుత్వం గగ్గోలు పెడుతోందా? అసలు విషయం ఏంటి? జిన్పింగ్ సర్కార్ వ్యూహాలేంటి? బయోవార్ ప్రపంచంలో ఏ దేశమూ అనుసరించకూడదని భయపడే మోస్ట్ డెడ్లియెస్ట్ వార్ఫేర్. ఇందులో చాలా రకాలున్నాయి. మనుషులపైకి వైరస్ ను సంధించడం ఒకటైతే, మరొకటి పంటలను నాశనం చేసి దేశాన్ని ఆకలి కేకలు పెట్టించడం. రెండో తరహా విధానాన్ని డ్రాగన్ కంట్రీ చైనా అగ్రరాజ్యం అమెరికాపై అమలు చేసినట్టు కనిపిస్తోంది. కోవిడ్తో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బీజింగ్ ఇప్పుడు కంటికి కనిపించని ఫంగస్ ని వాషింగ్టన్ డీసీలోకి రహస్యంగా తరలించిందనే వార్త ఒక్కసారిగా దుమారం రేపుతోంది. అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు గార్డన్ జీ చాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్త పడకపోతే కోవిడ్-19 కన్నా దారుణ విపత్తును ఎదుర్కోవలసి వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు ప్రమాదకరమైన ఫంగస్ ను రహస్యంగా అమెరికాకు తరలించేందుకు కుట్ర చేశారు. ఆ కుట్రను అమెరికా గుట్టు రట్టు చేసింది. ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి మొట్టమొదటిగా చైనాలోని వుహాన్లో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు కోవిడ్ రహస్యం అంతు చిక్కడం లేదు. డేంజర్ డ్రాగనే కరోనా పుట్టిందంటూ ప్రపంచం కోడై కూసింది. తాజాగా కోవిడ్ తరహాలోనే మరో అస్త్రాన్ని సంధిస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం. కోవిడ్-19 కంటే ప్రమాదకరమైన పొటెన్షియల్ ఆగ్రో టెర్రరిజం వెపన్ పేరుతో ప్రమాదకరమైన ఫంగస్ ఫ్యూసారియం గ్రామినియంను అమెరికాకు తరలించింది. చైనా సైంటిస్టులు క్వింగ్ జియాన్ యాంగ్ లియు ఫంగస్ ను స్మగ్లింగ్ చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే అమెరికా జాగ్రత్తగా ఉండాలని చైనా నిపుణుడు గార్డన్ జీ చాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు చాంగ్. 2020లో చైనా పండించిన విత్తనాల్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆ విత్తనాల రవాణాకు చైనా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అది ఆగ్రో టెర్రరిజంలోని భాగమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫంగస్ కనుక ఒక్కసారి పచ్చని పైరులోకి ఎంటర్ అయితే అసలు సిసలు విధ్వంసం మొదలయ్యేది అప్పుడే. డ్రాగన్ తయారు చేసిన ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యానికి నష్టం తప్పదు. ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి అపార నష్టాన్ని కలిగించనుంది. ఈ వ్యాధి మానవులకు, జంతువులకు కూడా సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాదు ఫంగస్ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు హానికరమైన మైకోటాక్సిన్లతో కలుషితం కావడానికి దారితీస్తుంది. ఆగ్రో టెర్రరిజం ఇప్పటిది కాదు, ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. సాధారణ సంవత్సరానికి పూర్వం 6వ శతాబ్దంలోనే ఆస్పీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్ ఏజెంట్లు విషమిచ్చేవారు. చార్లెస్ డార్విన్ చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణ కోసం రసాయనాలు కనిపెట్టేందుకు దారితీశాయి. పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థల్ని దెబ్బతీయడం ఒక ఆయుధమే. అందుకే ప్రమాదకరమైన ఫంగస్ ను అమెరికా వ్యవసాయ క్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరుని దెబ్బతీయాలని చైనా కుట్ర పన్నింది. మన దేశంలోకి కూడా అమెరికా వయ్యారి భామ అనే వినాశకారి కలుపు మొక్కను ప్రవేశించేలా చేసింది. 1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75% వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టుల్ని నాశనం చేసింది. ఇది తరువాతి కాలంలో అక్కడ కరువుకు దారితీసింది. వియత్నాంపై దాడి చేసిన అమెరికా మొక్కల్ని నాశనం చేసే ఏజెంట్ ఆరెంజ్ అనే రసాయనాన్ని ఆపరేషన్ రాంచ్ హ్యాండ్ పేరుతో 1962 నుంచి 1971 వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటిష్ దుర్మార్గులు. దీంతో వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనే అవసరం లేదు. 77 లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు, అనేక జంతువులకు హాని కలిగింది, 40 లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది, 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలోని అనేక మంది కూడా దీని ప్రభావంతో క్యాన్సర్, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్టు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి. నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ ఘాతుకానికి అనుమతినిచ్చాడు.
మానవ మారణకాండను జెనోసైడ్ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండడంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్, కంపుచియా అడవుల్ని కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవాయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. అమెరికా ముందుగా ఎవరి మీద జీవ రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని నాటి అధ్యక్షుడు రూజ్వెల్ట్ చెప్పారు. కానీ జపాన్లో వరి పొలాలను నాశనం చేసింది. వియత్నాంలో ఏజెంట్ ఆరెంజ్ చల్లిన ప్రాంతాల్లో 5 దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు. ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదిలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఓ రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మార్చే ఎత్తుగడ. ఆహార ధాన్యాలు విషపూరితమైతే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకుపోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింపచేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులు పెరుగుతాయి. ఫంగస్ ఒక్కసారి పచ్చని పైరులోకి ఎంటర్ అయితే అసలు సిసలు విధ్వంసం మొదలయ్యేది అప్పుడే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది.